మారుస్తూ యేసయ్య సంచరిస్తున్న సమయంలో కపెర్నహూము అనే ఆ గ్రామంలోనికి వచ్చినప్పుడు అక్కడ మార్తాను స్త్రీ తన ఇంట్లోనికి ఆహ్వానించింది. తన ఇంట చేర్చుకొని యేసయ్యకు భోజనం సిద్ధపరుస్తుంది. నిజమే, ఈరోజు చాలా మంది జీవితాల్లో యేసయ్యని చేర్చుకుంటున్నారు, యేసయ్యని చేర్చుకుంటున్నారు, ఇంటిలో చేర్చుకుంటున్నారు. మార్త అనే స్త్రీ కూడా ఇంటిలోనికి చేర్చుకుంది, ఇంటిలోనికి ఆహ్వానించిందండి యేసయ్యని. అంతవరకే ఆగిపోయింది. ఇక్కడ రెండు జీవితాలు మనం చూస్తూ ఉన్నాం. చాలామంది జీవితాలు మార్త వంటి జీవితాలు నామకార్థమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని సూచిస్తున్నప్పుడు ఇక్కడ మరియా జీవితం ఎలా ఉందంటే ఆమె సహోదరే. మార్త యొక్క సహోదరి పేరేమిటి? మరియా. ఈ జీవితం ఏం చేస్తుందంటే యేసయ్యని చేర్చుకోవడమే కాదు, ఆయన పాదాల దగ్గర సహవాసము చేస్తూ ఉంది. యేసయ్య బోధను వింటూ ఉంది, ఆయన మాటలు వింటూ ఉంది. ఇక్కడ ఈ రెండు తెగల వారిని మనం చూస్తున్నాం ఆత్మీయ జీవితంలో. నవేడేస్ ఇదే పరిస్థితి మరి ప్రపంచమంతా చుట్టుకుంటుంది క్రైస్తవ జీవితాల్లో. ఒక జీవితమేమో దేవునిలో రక్షించబడి ఉంటున్నారు, మరి దేవుని తెలుసుకొని ఉంటున్నారు, ఆయన రక్షణ అనుభవాన్ని పొందుకొని ఉన్నారు. అంతవరకే చాలు, ఇంకా రక్షించబడ్డాం, అంతవరకు చాలు. దేవుణ్ణి నా హృదయంలోనికి నేను ఆహ్వానిస్తున్నాను, అంతవరకు చాలు. ఈ జీవితాలు నామకార్థమైన జీవితాలు. చేర్చుకోవాలి కాబట్టి చేర్చుకుంటాం, దేవుణ్ణి మేము కొలవాలి కాబట్టి కొలుస్తాం, దేవునికి ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తాం, ఆరాధించాలి కాబట్టి ఆరాధిస్తాం. ఇంతవరకే కొంతమంది జీవితాలు. ఊరికనే ఆదివారం వచ్చేటప్పటికి మందిరానికి రావాలి కాబట్టి వస్తాం, ఆ తర్వాత పరిశుద్ధ గ్రంథం ఎక్కడుందో కూడా సోమవారం నుంచి శనివారం దాకా కూడా కనిపించని జీవితాలు, మార్త వంటి జీవితాలు.